బాలుడు మృతి చెందిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వేసవి దృష్ట్యా విశ్వనాథ స్పోర్ట్స్ అకాడమీలో స్విమ్మింగ్ కు వెళ్లిన రిషి ప్రమాదవశాత్తు పూల్లో పడి చనిపోయాడు. గమనించిన యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో విశ్వనాథ్ ఆక్వా యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే రిషి చనిపోయాడని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధిత తల్లిదండ్రులు కోరారు. అదే క్రమంలో దీన్ని ఏటకి తీసుకెళ్లారు. ఆ స్పోర్ట్స్ స్టేడియం దగ్గర వాటర్ క్లబ్ దగ్గర టికెట్ తీసుకున్నప్పుడు బ్యాండేజ్ కట్టి ఇచ్చారట. పెద్దలు మాత్రం అనుమతి ఇవ్వలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తి బాధ్యత వహించాలి కదా. లోపల బాధ్యత వహించుకోవడం వల్ల కుర్రోడు చనిపోయాడని మేము భావిస్తున్నాం సార్. దీనికి పూర్తి బాధ్యత లోపల ఉన్న స్పోర్ట్స్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ బాధ్యత వహించాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు ఆనందకరమైన, సంతోషకరమైన హెల్దీ పీపుల్, ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు. ఒక పక్కన మన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు. క్షేత్రస్థాయిలో పర్యటన చేసి గిరిజనులు కానీ మత్స్యకారులు కానీ సమస్యలు తీసుకొని క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తేనే కానీ సమస్య తెలుస్తాయని వాళ్ళు ప్రజా సంక్షేమ పాలన చేస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు జరిగిందండి ఇది నిన్న సాయంత్రం జరిగింది. మరి మీరు ఇంతవరకు దృష్టికి తేలేదంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి ప్రజలందరూ చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్తుంటారు. అదే క్రమంలో దీన్ని ఏటకి తీసుకెళ్లారు. ఆ స్పోర్ట్స్ స్టేడియం దగ్గర వాటర్ క్లబ్ దగ్గర టికెట్ తీసుకున్నప్పుడు బ్యాండేజ్ కట్టి ఇచ్చారట. పెద్దలు మాత్రం అనుమతి ఇవ్వలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తి బాధ్యత వహించాలి కదా. లోపల బాధ్యత వహించుకోవడం వల్ల కుర్రోడు చనిపోయాడని మేము భావిస్తున్నాం సార్. దీనికి పూర్తి బాధ్యత లోపల ఉన్న